ఆ తల్లి శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తవానికి అనుగ్రహించి 1 గంట 48 నిమిషముల సేపు స్వర్ణ ఉసిరికలు కురిపించి. అప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో భిక్షాటన చేయడానికి వెళ్ళారు. బ్రహ్మచారిగా ఉన్నారు, గురువు గారి దగ్గర శాస్త్రం చదువుకుంటున్నారు. ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయాన్ని బట్టి భిక్షకి వెళ్ళి అన్ని ఇళ్ల దగ్గర భిక్షాటన చేసి తీసుకురావాలి. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. బ్రహ్మచారి నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఎవరు ఆ వచ్చినవాడు? సామాన్యుడు కాడు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ శంకర భగవత్పాదులు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చెయ్యకముందు విద్యార్థిగా ఉన్న రోజులలో ఆయన భిక్షాటనకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన తేజస్సు ఎలా ఉండి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటేనే ఏకవస్త్రధారి అయ్యి అలా ఉంటారే, ఇక బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే నిజంగా బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. అది ద్వాదశి. ఉసిరికాయతో పారణ చెయ్యాలి, ముందు ఉసిరికాయ తినాలి. అందుకని కనీసం అన్నం దొరుకుతుందో దొరకదో తెలియదు, కనీసం తినడానికి ఉసిరికాయ ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం. అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకరులు నిలబడ్డారు. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ తల్లి బయటికి వచ్చి చూసింది. మహాతేజోవంతుడు, నమఃకపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ, అది శివతేజస్సు. చూసింది. అయ్యయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు. ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమై. పాపం ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడక కళ్ళంబట నీళ్ళొచ్చి, ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి ప్రాతిపదికం. అందులో 3 దయాధారలు కలిస్తే కనకధార. ఏవా 3 దయాధారలు? ఒకటి లక్ష్మీదేవత యొక్క దయాధార. శంకర భగవత్పాదులు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించాలని కనకధారాస్తవం చేశారు. అందుకని శంకరుల దయాధార. అయ్యో, బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి పెట్టాలనుకున్నటువంటి ఆ పిచ్చి తల్లి పేద బ్రాహ్మణి యొక్క దయాధార. 3 ధారల యొక్క పేమిక కనకధార. అప్పుడు ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది. అయ్యో, ఏమివ్వడానికి లేదే, ఉన్నదొక్క ఉసిరికాయ. ఇప్పుడు ఆ ఉసిరికాయ కనిచ్చేస్తే భర్త రిక్తహస్తాలతో ఇంటికి వస్తే ద్వాదశి పారణ కూడా జరగదు. అయినా బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించడం కన్నా ఈ ఉసిరికాయ అతనికి ఇచ్చేయడం మంచిది అనుకుని గబగబా ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసేసి. శంకరులు గమనించారు ఆమె పేదరికాన్ని, ఆమె కళ్ళలో నీళ్లని చూశారు. వెంటనే ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః. అసలు బాలశంకరుల కవితా ప్రౌఢిమ అద్భుతం. లక్ష్మి అంటే చూపులతో కదూ ఆవిడ అనుగ్రహం అంతా, స్తోత్రం అంతా ఆవిడ చూపులి. అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు 5 సంవత్సరముల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడు.